హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి ఏదైతే మోడల్ పేపర్ సిరీస్ స్టార్ట్ చేసామో దాంట్లో భాగంగా ఇప్పటికి మీకు రీజనింగ్ సంబంధించిన 2 వీడియోస్, అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించిన రెండు మోడల్ పేపర్స్ అంటే 4 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు జనరల్ అవేర్నెస్ నుంచి మోడల్ పేపర్ 3 మీకు యాస్టీస్ 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన సిరీస్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ అప్లోడెడ్ వీడియోస్లో. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి తొందరలో అంటే డే బై డే వీలైతే డైలీ ఒక వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకొక మనకి 30-35 డేస్ ఎగ్జామ్ ఉంది కాబట్టి తొందరలో ప్రతి డే ఒకటి మీకు ఒక మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయడం లేదు, లైక్ చేస్తే మనం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం. జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, చోలియా నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? ఇన్ విచ్ స్టేట్ ఈస్ చోలియా డ్యాన్స్ ఫామ్ పర్ఫార్మ్డ్? ఆప్షన్ ఏ లడక్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి తమిళనాడు. ఓకే, ఇది మరి చోలియా నృత్యం అనేది ఎక్కడంటే మనకి ఆప్షన్ బి ఉత్తరాఖండ్లో ఇది ప్రదర్శించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ఉత్తరాఖండ్లోని కుమావోని సంస్కృతికి సంబంధించింది ఏంటండి? కుమావోని సంస్కృతికి సంబంధించిన నృత్యం ఇది. ఓకే, సో మరి ఇది ఎక్కడంటే ఉత్తరాఖండ్. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్, గజ్నీ మహమ్మద్ ఎన్నిసార్లు భారతదేశంపై దండయాత్ర చేశాడు? హౌ మెనీ టైమ్స్ డిడ్ గజ్నీ మహమ్మద్ ఇన్వేడ్ ఇండియా? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 7. ఇది లాస్ట్ టైం గ్రూప్ డి క్వశ్చన్ ఫ్రెండ్స్. గ్రూప్ డిలో రావడం జరిగింది. లాస్ట్ టైం అంటే 19 నోటిఫికేషన్ కాదు, 2018 నోటిఫికేషన్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో మరి ఇతను ఎన్నిసార్లు అంటే మనకి క్రీస్తు శకం 1000వ సంవత్సరం నుండి 1027 మధ్య. ఓకే, మొత్తం ఎన్నిసార్లు అంటే మనకి ఆప్షన్ సి 17 టైమ్స్ దండయాత్ర చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 1025వ సంవత్సరం, గుర్తుంచుకోండి, ఇయర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. 1025వ సంవత్సరం సోమనాథ్ టెంపుల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సోమనాథ్ టెంపుల్ గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్పై దాడి చేయడం జరిగింది. ఇయర్ ఇంపార్టెంట్. సోమనాథ్ టెంపుల్పై గజ్నీ మహమ్మద్ దాడి చేసిన సంవత్సరం ఏదైనా అడుగుతున్నాడు. 1025, 1025 ఇయర్స్లో. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మోడీ ప్రభుత్వం న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం పుస్తక రచయిత ఎవరు? హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం? ఈ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ప్రణబ్ ముఖర్జీ, ఆప్షన్ బి జస్వంత్ సింగ్, ఆప్షన్ సి సీతారాం ఏచూరి, ఆప్షన్ డి ఎంజే అక్బర్. ఓకే, సో మనకి ఈ పుస్తక రచయిత ఎవరంటే మనకి ఆప్షన్ సి సీతారాం ఏచూరి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా ఈ రిలేటెడ్గా మనకి వీళ్ళ ఇంపార్టెంట్ చూస్తాను చూడండి. ప్రణబ్ ముఖర్జీదేమో ది డ్రామాటిక్ డికేడ్ ఇందిరాగాంధీ ఇయర్స్, గుర్తుంచుకోండి, ది డ్రామాటిక్ డికేడ్ ది ఇందిరాగాంధీ ఇయర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇతంది, గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ వీళ్ళ పేర్లు, జస్వంత్ సింగ్ అనేది ఫేమస్ పర్సన్. ఇతని మీద ఒక బుక్ కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. చూడండి, ఇతని ఫేమస్ బుక్ ఏంటంటే జిన్నా, భారతదేశం విభజన స్వతంత్రం అనే బుక్ పేరు జిన్నా, భారతదేశం విభజన స్వతంత్రం. ఓకే, ఇట్లాంటి బుక్స్ ఇంపార్టెంట్. ఇతని బుక్స్ ఒకసారి చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రణబ్ ముఖర్జీదేమో ది డ్రామాటిక్ డికేడ్ ది ఇందిరాగాంధీ ఇయర్స్. జస్వంత్ సింగ్ బుక్స్ ఒకసారి అన్ని చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పర్సన్. నెక్స్ట్ సీతారాం ఏచూరి ఏమో ది న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం పుస్తక రచయిత ఎవరంటే సీతారాం ఏచూరి, రీసెంట్ బుక్ ఇది. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రూరల్ ల్యాండ్లెస్ లేబర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ RLEGP ఈ క్రింది ఏ సంవత్సరంలో మనకి
ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడింది? రూరల్ ల్యాండ్లెస్ లేబర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఆర్ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5 years ప్లాన్? ఓకే, మనకి ఏ 6వది, బి 7వది, సి 5వది, డి 4వది. ఓకే, మరి ఇది ఎప్పుడు ప్రారంభించాలంటే మనకి 6వ ప్రణాళికలో ప్రారంభించిల్లు. ఇయర్ ఎప్పుడంటే మనకి 1980లో. అప్పటి ప్రధానమంత్రి అయిన ఎవరున్నారు 1980లో? ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. పని కోసం ఆహార కార్యక్రమంలో దీన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే మరి ఇది భూమి లేని నిరుపేదలు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ? రూరల్లో, విలేజ్లో భూమి లేని నిరుపేదలకు 100 రోజుల పాటు ఉపాధి కల్పించడం. ఇదంతా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు, ఇయర్ ఒక్కటి గుర్తుంచుకోండి, 1980లో. RLEGP ఇయర్ ఎప్పుడంటే 1980. ఏ ప్రణాళిక అంటే 6వ ప్రణాళిక. ఎవరు ప్రారంభించాలంటే ఇందిరాగాంధీ. ఓకే, అట్లా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏ ఇయర్ స్టార్ట్ చేశారు స్కీమ్స్? పంచవర్ష ప్రణాళిక 5 years ప్లాన్స్ ఉంటాయి కదా, అందులో స్కీమ్స్ ఒకసారి చూసుకోండి, ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఏస్ అగెనెస్ట్ ఆర్ట్స్ అనేది ఎవరి యొక్క ఆత్మకథ? ఏస్ అగెనెస్ట్ ఆర్ట్స్ ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ హూమ్? లాస్ట్ టైం ఎన్టీపీసీ క్వశ్చన్ ఇది, అండ్ గ్రూప్ డిలో కూడా వచ్చినట్టుంది. చూడండి, ఈ పుస్తకం అంటే ఇది ఆటోబయోగ్రఫీ ఎవరిదంటే ఆప్షన్ ఏ హిమదాస్, ఆప్షన్ సి సానియా మిర్జా, ఆప్షన్ సి డ్యూతీ చంద్, ఆప్షన్ డి మేరీ కోమ్. ఓకే, మరి ఇది ఎవరిదంటే మనకి ఆప్షన్ బి సానియా మిర్జా యొక్క ఈ ఏస్, ఈ ఆర్ట్స్ ఇవన్నీ టెన్నిస్లో ఉంటాయి. సో అట్లా గుర్తుంచుకోండి, సానియా మిర్జాకు సంబంధించింది. ఓకే, ఈ హిమదాస్ ఏమో ఈమెకి మన స్ప్రింటర్ ఉంటారు కదా, అంటే 100 మీటర్ స్ప్రింటర్, 400 మీటర్ స్ప్రింటర్ రన్నింగ్ ఉంటారు కదా, ఆమె ఈ హిమదాస్. ఓకే, ఈమె కూడా స్ప్రింటరే, డ్యూతీ చంద్. మేరీ కోమ్ బాక్సింగ్. ఈ స్పోర్ట్స్ కూడా గుర్తుంచుకోండి, ఈమె స్ప్రింటర్ రన్నర్, ఈమె కూడా స్ప్రింటర్. మేరీ కోమ్ బాక్సర్. ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదని కూడా అడుగుతారు, అది కూడా చూసుకోండి. ఓకే, వీళ్ళు ఏమే స్పోర్ట్స్ అని చూసుకోండి. నెక్స్ట్, స్వర్ణ జయంత్రి గ్రామ స్వరోజ్గార్ యోజన SGSY ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద స్వర్ణ జయంత్రి గ్రామ్ స్వరోజ్గార్ యోజన SGSY లాంచ్డ్? వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, ఎకనామీ నుంచి వచ్చే క్వశ్చన్ ఇట్లాంటివే గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి దీన్ని ఎప్పుడు ప్రారంభించాలంటే మనకి ఏప్రిల్ 1, 1999లో ప్రారంభించడం జరిగింది. ఓకే, పేదరికం నుంచి గట్టెక్కించడానికి తాను సహాయం చేసిన నిరుపేద కుటుంబాలకి కనీసం 2000, ఇవన్నీ ఏం అవసరం లేదు స్కీమ్ గురించి. 2000 రూపాయలు తక్కువ ఉంటే ఆదాయం వచ్చేలా చూడాలనేది స్కీమ్ యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం మనకి ఏం అవసరం లేదు కాబట్టి ఎక్కువ ఇయర్ అడుగుతాడు. ఇయర్ గుర్తుంచుకోండి, 1999. చాలా ఎగ్జామ్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో కూడా వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇయర్ అనేది 1999. 1997 కూడా ఇస్తారు, కన్ఫ్యూజ్ కాకండి. లాస్ట్ ఇయర్ 1999లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. టీ మరియు కాఫీ ఏ నేలల్లో పెరుగుతాయి? ఇన్ వాట్ సాయిల్ డు టీ అండ్ కాఫీ గ్రో? ఆప్షన్ ఏ లేటరైట్, ఆప్షన్ బి నలుపు, ఆప్షన్ సి శుక్ర, ఆప్షన్ డి ఒండ్రు మట్టి. ఎక్కడెక్కడ పెరుగుతాయి అనేది చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, టీకి సంబంధించింది. సో మనకి ఎక్కడంటే మనకి ఆప్షన్ ఏ లేటరైట్ నేలల్లో ఇవి పెరగడం జరుగుతుంది. ఓకే, సో ఏ స్టేట్ అంటే కూడా మనకి కర్ణాటకలో కాఫీ, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. టీ ఏమో అస్సాం టీ, కర్ణాటక కాఫీ, ఈ స్టేట్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇవి ఏ నేలలు అంటే లేటరైట్ నేలల్లో పెరగడం జరుగుతుంది. ఎందుకంటే వాడు అక్కడ తీవ్రమైన లీచింగ్ అంటే తేమ అవి ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఉంటాయి కాబట్టి ఇక్కడ పెరగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 1793లో బెంగాల్లో శాశ్వత పరిష్కారాన్ని ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? Who was the Governor General when the permanent settlement was introduced in Bengal 1793? Okay,
ఆప్షన్ ఏ కార్న్వాలిస్, ఆప్షన్ బి లార్డ్ విలియం బెంటిక్, ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటెన్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. ఓకే, మరి ఇది అసలు ఈ శాశ్వత పరిష్కారం అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి మనకి. ఈ ఒప్పందం ఏంటిదంటే ఎవరెవరికంటే మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది కదా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తుంచుకోండి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు వర్సెస్ అనొచ్చు, మరియు ఎవరెవరికంటే బెంగాల్ భూస్వాముల మధ్య జరిగిన ఒప్పందం ఇది. వీళ్ళ మధ్య ఆదాయాన్ని నిర్ణయించడానికి జరిగిన ఒప్పందమే ఇది. దీన్ని బెంగాల్ శాశ్వత విధానం అని కూడా అంటారు. ఇది 1793లో జరిగింది. ఇప్పుడు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి ఆప్షన్ ఏ కార్న్వాలిస్ గారు ఉన్నారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, లోహ్రీ పండుగ క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది? ది ఫెస్టివల్ ఆఫ్ లోహ్రీ రిప్రజెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? వేసవికాలం ముగింపు మరియు శీతాకాలం ప్రారంభం. అదేవిధంగా వసంతకాలం ముగింపు మరియు శీతాకాలం ప్రారంభం. శీతాకాలం ముగింపు మరియు వసంతకాలం ప్రారంభం. శీతాకాలం ముగింపు మరియు వేసవికాలం ప్రారంభం. సో ఈ లోహ్రీని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే మాఘమాసంలో జరుపుకుంటారు ఫ్రెండ్స్. మాఘమాసంలో జరుపుకునే పంజాబ్ భోగి మంటల కోతల పండుగనే లోహ్రీ పండుగ అంటారు. ఇది ఎప్పుడు ఇదంతా ఏం ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఏ స్టేట్ జరుపుకుంటారనేది ఇంపార్టెంట్. స్టేట్ గుర్తుంచుకోండి, స్టేట్ పంజాబ్. ఓకే, పంజాబ్లోని కోత పండుగ ఇది. ఓకే, ప్రతి సంవత్సరం జనవరి 13న జరుపుకుంటారు. జనవరి 13వ తేదీన జరుపుకుంటారు. ఎక్కడ? పంజాబ్లో. సో మనకు అప్పుడు ఏంటంటే మనకి శీతాకాలం ముగింపు మరియు వసంతకాలం ప్రారంభం. ఓకే, అది గుర్తుంచుకోండి. స్టేట్ ఇంపార్టెంట్ ఇక్కడ, దీనికన్నా స్టేట్ ఇంపార్టెంట్ పంజాబ్లో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారతదేశంలోని ఒండ్రు నేలల్లో సమృద్ధిగా ఏది ఉంటుంది? ఈ లోహ్రీ పండుగ గురించి క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. రిపీటెడ్ క్వశ్చన్, స్టేట్ అడుగుతున్నారు, పంజాబ్. ఓకే, నెక్స్ట్, భారతదేశంలోని ఒండ్రు నేలలో సమృద్ధిగా ఏది ఉంటుంది? వాట్ ఈజ్ అబాండెడ్ ఇన్ alluvial soil in India? ఆప్షన్ ఏ పొటాష్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి భాస్వరం, ఆప్షన్ సి హ్యూమస్. ఓకే, ఇక్కడ మరి ఏముంటుందంటే వీళ్ళకి మనకి ఒండ్రు నేలలో ఆప్షన్ ఏ పొటాష్ ఉంటుంది. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ 4th షెడ్యూల్ దేనికి సంబంధించిన విషయాలు కలిగి ఉంటుంది? వాట్ డస్ ది 4th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్? ఆప్షన్ ఏ రాజ్యాంగం ద్వారా గుర్తించబడిన భాషలు అంటే లాంగ్వేజెస్, తర్వాత ప్రమాణం మరియు ధృవీకరణ రూపాయి అంటే ఓత్కి రిలేటెడ్. ఆప్షన్ సి పంచాయతీల అధికార బాధ్యతలు. ఆప్షన్ డి రాజ్యసభలో సీట్ల కేటాయింపు. ఓకే, సో మనకి రాజ్యాంగంలోని గుర్తించిన భాషలు అనేది ఇక్కడ ఏంటంటే ఇది 8వ షెడ్యూల్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, 8వ షెడ్యూల్. అదేవిధంగా పంచాయతీల అధికారం ఇది అనేదేమో మనకి 11వ షెడ్యూల్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం 12 షెడ్యూల్ ఉంటాయి, చదువుకోండి. నేను ఇక్కడ 4 చెప్తున్నాను. అదేవిధంగా ఈ ఓతు ఇదన్నేమో 3వ షెడ్యూల్లో ఉంటుంది. ఓకే, సో మనకి రాజ్యసభలో సీట్ల కేటాయింపు అంటే ఆప్షన్ డి అనేది 4వ షెడ్యూల్ సంబంధించిన క్వశ్చన్, 4వ షెడ్యూల్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి రాజ్యసభలో సీట్ల కేటాయింపు. ఏ షెడ్యూల్? 4వ షెడ్యూల్, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ 12 షెడ్యూల్ చదువుకోండి, ఒక బిట్ వచ్చే స్కోప్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్, క్రింది వారిలో స్వతంత్ర అవధ్ రాజ్య వంశానికి పునాది ఎవరు వేశారు? Who among the following laid the foundation of the independent Awadh dynasty? Option A Chinggis Khan, option D Martanda Varma, option C Sadat Khan, option D Hyder Ali. ఓకే, సో మనకి ఈ అవధ్ రాజ్యానికి ఫౌండేషన్ వేసింది, పునాది వేసింది ఎవరంటే మనకి ఆప్షన్ సి సాదత్ ఖాన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లే విధంగా నిజాం రాజ్యానికి కూడా అట్లాంటి రిలేటెడ్ చింగ్లీజ్ ఖాన్ ఉన్నారా చూసుకోండి. నిజాం కూడా కాదు, వీళ్ళు ఎవరంటే మనకి
అసఫ్ జాయిల గురించి ఇతను. ఓకే, అసఫ్ జాయిలు నిజాం, అది చూసుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, హర్షవర్ధుని జీవిత చరిత్ర అయిన హర్షచరితను ఎవరు రచించారు? హూ రోడ్ ది బయోగ్రఫీ ఆఫ్ హర్షవర్ధన హర్షచరిత్ర? ఆప్షన్ ఏ బాణాభట్ట, ఆప్షన్ బి హరిసేన, ఆప్షన్ సి రవికీర్తి, ఆప్షన్ డి జువాన్ జంగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్లో వస్తుంది. సో మనకి హర్షచరిత్రను రచించింది ఎవరంటే మనకి ఆప్షన్ ఏ బాణాభట్ట గారు రచించారు. ఏ లాంగ్వేజ్ అంటే సంస్కృతంలో ఫ్రెండ్స్. ఈ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే, సంస్కృతంలో రచించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ శతాబ్దం అంటే 7వ శతాబ్దం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, భారత ఎన్నికల సంఘం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ప్రస్తావించబడింది? ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎలక్షన్ కమిషన్ మెన్షన్డ్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 311, ఆప్షన్ బి ఆర్టికల్ 369, ఆప్షన్ సి ఆర్టికల్ 324, ఆప్షన్ డి ఆర్టికల్ 328. సో మనకి ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్టికల్ 328 ఏమో మనకి శాసనసభకు ఎన్నికల సంబంధించి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర శాసనసభ అధికారం. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ నిర్వహించేది శాసనసభకి ఏ అధికారం ఉంటుందో 328. ఇవి ఇంపార్టెంట్ ఏం కాదు కానీ మనకి ఎలక్షన్ కమిషన్ 324. అదేవిధంగా యూపీఎస్సి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి ఆర్టికల్స్, తర్వాత కాగు రిలేటెడ్ ఆర్టికల్స్, తర్వాత ఏజీ అటార్నీ జనరల్ ఆర్టికల్స్, ఇది 148, ఇది 76, ఇట్లా ఇది 315. ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి ఒకసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ సవరణ ప్రకారం గోవాకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించారు? అండర్ విచ్ అమెండ్మెంట్ గోవా వాజ్ గ్రాంటెడ్ ఫుల్ స్టేట్హుడ్? ఆప్షన్ ఏ 71, ఆప్షన్ బి 56, ఆప్షన్ సి 52, ఆప్షన్ డి 61. సో మనకి ఈ గోవాని పూర్తి స్థాయి స్టేట్ హోదా ఎప్పుడు వచ్చిందంటే మనకి 1987లో రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఆర్టికల్ ఏదంటే మనకి అమెండ్మెంట్ ఏదంటే 56th అమెండ్మెంట్ ద్వారా రావడం జరిగింది. ఎన్నో స్టేట్ ఇండియాలో అంటే ఇది 25th స్టేట్, గుర్తుంచుకోండి. 3 ఇంపార్టెంట్. అమెండ్మెంట్ 56th, ఇయర్ 1987. ఎన్నో స్టేట్ అంటే 25th స్టేట్. ఓకే, సో ఆప్షన్ బి 56th అమెండ్మెంట్, ఇది ఇయర్ 1987. ఓకే, ఎన్నో స్టేట్ అంటే 25th, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 52 ఏమో పార్టీ ఫిరాయింపుల గురించి ఉంటుంది కదా, పార్టీ ఫిరాయింపుల చట్టానికి 1985లో 52 అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ 61 ఏమో 61 ఏంటంటే మనకి ఓటర్స్ యొక్క ఏజ్ 21 నుంచి వెళ్ళి 18కి చేంజ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 1988లో, గుర్తుంచుకోండి. 56th ఏమో గోవాకి రిలేటెడ్, 52 ఏమో 5x2 అంటే 10, ఇట్లా అంతా అవసరం లేదు. 1985 40 ఫిరాయింపులు. ఓకే, గోవాది ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే గోవాది 56th అమెండ్మెంట్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కొందరికి యూజ్ అవుతుంది, కొందరు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇట్లా ఇక్కడనే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అన్ని ఆప్షన్స్ని అట్లా. సో చూసుకోండి. నెక్స్ట్, ప్రాచీన భారతదేశంలోని క్రింది వారిలో ఎవరు మీమాంస సూత్ర జెమినీని రచించారు? సో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇన్ యాన్షియంట్ ఇండియా రోడ్ ది మీమాంస సూత్ర జెమినీ? ఆప్షన్ ఏ భద్రయాన్, ఆప్షన్ బి చరక్, ఆప్షన్ సి పానీని, ఆప్షన్ డి జెమినీ. సో మనకి ఈ మీమాంస సూత్ర జెమినీని మనకి పూర్వ మీమాంస ఇట్లా అని అనడం కూడా జరుగుతుంది. సో వీటి యొక్క రచయిత ఎవరంటే మనకి ఆప్షన్ డి జెమినీ. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం అయిన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం? ద లార్జెస్ట్ హాకీ స్టేడియం ఇన్ ద కంట్రీ ఈజ్ లొకేటెడ్. సో మనకి ఆప్షన్ ఏ భువనేశ్వర్, ఆప్షన్ సి రాంచీ, ఆప్షన్ సి కటక్, ఆప్షన్ డి రూర్కేలా. ఇది 15,000 మెంబర్స్ కూర్చునే
కూర్చునే సామర్థ్యం గలదు. సో మనకి ఇది ఎక్కడ ఉందంటే దేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం మనకి రూర్కేలా, ఎక్కడ మరి అంటే ఒడిషా స్టేట్లోని రూర్కేలాలో ఉంది, గుర్తుంచుకోండి. ఈ క్రింది వాటిలో పల్లవుల రాజధాని ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాస్ ది క్యాపిటల్ ఆఫ్ పల్లవాస్? వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా టైమ్స్ ఎగ్జామ్లో వస్తుంది. ఆప్షన్ ఏ ఐహోల్, ఆప్షన్ బి పుహార్, ఆప్షన్ సి రాయచూర్, ఆప్షన్ డి కాంచీపురం. సో పల్లవులు ఎప్పటి నుంచి అంటే 3వ శతాబ్దం నుంచి ఎన్నో శతాబ్దం మనకి 9వ శతాబ్దం వరకు మనకి ఇక్కడ ఈ సౌత్ పార్ట్ని మనం పాలించడం జరిగింది. సో శక్తివంతమైన వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే ఆప్షన్ డి కాంచీపురం, దీన్నే కంచి అంటారు, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ 19th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేసింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ మేడ్ ది రైట్ టు ఎడ్యుకేషన్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ 21A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఈ రైట్ టు ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్గా 21Aలో పొందపరిచారు, అది ఏ రాజ్యాంగ సవరణ అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ ఏ 91 సవరణ చట్టం 2003, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002, 18వ రాజ్యాంగ సవరణ చట్టం 2003, 19వ రాజ్యాంగ సవరణ చట్టం 1996. సో మనకి 21Aకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం అది ఏంటంటే మనకి ఆప్షన్ బి 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఇది చాలా ఎగ్జామ్లో వస్తుంది క్వశ్చన్, గుర్తుంచుకోండి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 దాని ప్రకారం 21Aలో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో గుజరాత్కి రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ గుజరాత్? సో మనకి ఆప్షన్ ఏ టిప్పానీ, ఆప్షన్ బి ఫాగ్, ఆప్షన్ సి దిమ్సా, ఆప్షన్ డి ధమాల్. సో మనకి ఈ ఫాగ్ అనేది ఎక్కడంటే మనకి రాజస్థాన్కి సంబంధించింది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇక్కడే ఇస్తున్నాను రాజస్థాన్. ఈ దిమ్సా అనేదేమో ఏపీ రిలేటెడ్. ఓకే, ఈ ధమాల్ అనేదేమో మహారాష్ట్ర, మహారాష్ట్ర రిలేటెడ్. సో ఈ టిప్పానీ అనేదేమో గుజరాత్ సంబంధించిన జానపద నృత్యం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. జానపద నృత్యం ఈ ఫోక్ డ్యాన్స్లోకి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, సో ఇక్కడ ఫోకస్ చేయండి ఈ పార్ట్లో. ఓకే, సో ఇది ఈ మనకి మోడల్ పేపర్ 3కి సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీకు కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. అట్లనే మిగతా అన్ని ప్రతి ఒక్క రోజు వీలైతే ప్రతి ఒక్క రోజు ఒక వీడియో వస్తుంది, లేకపోతే 2 days డే బై డే ఒక వీడియో రావడం జరుగుతుంది. ఓకే, సో అందరూ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.